అందరికీ నమస్కారం. దేశభక్తి, దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత లేదా బీజేపీ విమర్శ ఇలా పలు కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. లేదా క్రియేట్ చేస్తున్నారు. ఏదన్నా మాట్లాడేయటం మేము దేశద్రోహులం కాదు, దేశ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అని చెప్పడం, లేదా ఏది మాట్లాడినా అదుగో నువ్వు దేశద్రోహివి అనడం, హిందుత్వం గురించి ఒక చిన్న మాట ప్రోగా మాట్లాడితే నువ్వు బీజేపీ ఓడివా అనడం, ఇటువంటి కన్ఫ్యూజన్స్ నడుమ మనం ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం. ఎవరిని ఉద్దేశించి కాదు, మనలో మనమే ఆలోచించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఇవి. అందరం కూడా ఈ దేశం కోసమే కదా తప్పిస్తున్నది. భావజాలం ఏదైనా సరే దేశం బాగుండాలనే కదా. కాదు అంటే తేడా క్యాండిడేట్ అని అర్థం. కనుక దేశమే మనకి పరమోన్నత లక్ష్యమైనప్పుడు మనం కాస్త ఇగోలను పక్కన పెడితే ఎవరికి రావాల్సింది క్లారిటీ, ఎవరు సైడ్ ట్రాక్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి నేను పెట్టిన హెడ్లైన్ ఏంటండి, అతి ఎల్లవేళలా ప్రమాదము. ఎందుకు ఆ మాట అన్నాను అంటే అది ఏ భావజాలం పరంగానైనా కావచ్చు, ప్రమాదమే. అతి మించకూడదనమాట. శృతి మించితే అంతే సంగతులు. ఇప్పుడు చాలా వరకు రైజ్ చేస్తున్న ప్రశ్న ఏంటి, బీజేపీని లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే తప్పు కాదు. గవర్నమెంట్ని విమర్శిస్తే ఎందుకు తప్పు అవుతుంది? కానీ విమర్శించే కోణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు అమ్మకి నీ అమ్మకి ఉన్నంత తేడా అనమాట నేను చెప్పేది. పదాలు అలాగే ఉంటాయి, చిన్న అక్షరాలు మారిస్తేనే మీనింగ్ మారిపోతుంది. కనుక ఇక్కడ కాస్త మనసు పెట్టి ఆలోచించండి. విమర్శిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు విమర్శించాలి. గవర్నమెంట్ ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీని, ఆయా వ్యక్తుల్ని విమర్శించాలి. వాళ్ళే ఎక్కువగా దానికి అర్హులు కూడా. ఎందుకంటే సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రజల నుంచి, దాన్ని ఎలివేట్ చేస్తూ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడమే విమర్శ అంటే. ఇంకేంటి, పర్సనల్ గ్లడ్జింగ్ కాదు కదా. అవి ఏ కోణంలో ఉండాలండి? గవర్నమెంట్ని ప్రశ్నించడం అంటే నిరుద్యోగం విషయంలో కావచ్చు, పర్యావరణం విషయంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు, స్త్రీ శిశు సంక్షేమము, మత సామరస్యము, పన్నులు, అవినీతి, విద్య, వైద్యము, ఉపాధి, వృద్ధులు, వితంతువుల రక్షణ ఇత్యాది ప్రజాకోణంలో మనం మాట్లాడుకొని వాటిల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పైకి తీసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. అది కదా విధానం అంటే, అది కదా జర్నలిజం, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అంటే. కానీ ఒక ముక్కను పట్టుకొని ఈ మతం అనే కోణంలో ఒక మతాన్ని విలన్ చేయడం, ఇంకో మతాన్ని హీరోని చేయడం, లేదా విక్టిమ్ని చేయడం, లేదా ఈ మతాలకు సంబంధించి ఒకరినేమో ఉన్మాదుల్ని చేయడం, ఇంకొకరినేమో ఊరేగించటం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ కోణాల్లో ఎవరన్నా ప్రశ్నిస్తే అడ్డు తగులుతారా? అడ్డు తగిలేవాడు అడ్డగాడితో సమానం. అలా కాకుండా ఏ పాయింట్స్లో వీరు విమర్శిస్తూ ఉన్నారు, ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఏది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే విధానంలో ఏది కరెక్ట్ కాదంటే, మన చరిత్రను 70 ఏళ్ళ నుంచి వక్రీకరించి తగలెట్టారా? ఔరంగజేబుని హీరోని చేశారా? బాబర్ హీరో అయ్యాడా? మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ ఎవరో తెలియదు. అశోకుడు ఇరువైపులా చెట్లు నాటాను, అంతే మనకు తెలిసింది. అక్బర్ బీర్బల్ కథలు అవే తెలిసాయి. కానీ అసలు చరిత్ర నాశనం చేసేసారు, కాలగర్భంలో కలిపేశారు. సో చరిత్రను వక్రీకరించటం, అలాగే సంతుష్టీకరణ వార్తలు. ఎంతసేపు ఈ సోకాల్డ్ మెజారిటీ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దొంగలు, వీళ్ళు మూఢనమ్మకాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మైనారిటీలను అణచివేస్తున్నారు అనే అర్థం వచ్చేలాగా రచనలు రాసి వీడియోలు తీసి వదిలేస్తే అది విమర్శ అయిపోదు, అది వ్యతిరేకత అవుతుంది. ఒక మతం పట్లనో ఒక దేశం పట్లనో వ్యతిరేకత అవుతుంది. అలా హిందువుగా ఎవరన్నా చెప్పుకున్నారనుకోండి, ఉదాహరణకి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు, నేను హిందువుని, ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ బట్ ఐఎమ్ హిందూ అని చెప్పుకుంటే చాలు. అది పెద్ద నేరం, అలా ఉండటం క్షమార్హం కాదు. అండ్ అతడు ఉన్మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అతడు ఉన్మాది. ఒక ముస్లిం ప్రౌడ్గా నేను ముస్లిం అని చెప్పుకోవచ్చు, ఒక క్రిస్టియన్ ప్రౌడ్గా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, ఏ మతస్థుడైనా తన మతాన్ని చెప్పుకోవచ్చు. బట్ హిందువుగా చెప్పుకుంటే మాత్రం వాడు ఉన్మాది. వాడికి రకరకాల ట్యాగ్ లైన్స్ పెడతారు. అది తప్పని మనం భావించాలి. ఇక ప్రతి నిర్ణయంలో గవర్నమెంట్ని అపోజ్ చేయటం, ప్రతి నిర్ణయము ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, ఒక్కటన్నా మంచి నిర్ణయాలు తీసుకోవా? కానీ మోదీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇలా అంటే కాదు, అలా అని తిరగబడ్డానికి రెడీగా ఉండే ఎకో సిస్టమ్ని ఏమనాలి? గవర్నమెంట్ని విమర్శించేటటువంటి ఎకో సిస్టమ్ అనాలా, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థని తప్పుదారి పట్టించే లేదా అభివృద్ధిని నిరోధించేటటువంటి ఎకో సిస్టమ్ అనాలా? ఇది కూడా ఆలోచించాలి. ప్రతి నిర్ణయంలో అపోజ్ చేయటం అనేది ఆటోమేటిక్గా అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక ఆర్ఎస్ఎస్, మనువాదం, బ్రాహ్మణవాదం ఇంకా రకరకాల పేర్లతో హిందుత్వాన్ని తోలనాడుతూ ఉంటే
మేము అంటున్నది ఆర్ఎస్ఎస్ని కదా, మీకేంటి నొప్పి? మేము అంటుంది మనువుల్ని కదా, మీకేంటి నొప్పి? మేము అంటుంది బ్రాహ్మణుల్ని కదా, మీకేంటి నొప్పి? నేను కొడుతుంది నీ వీపు మీద కదా, నీకేంటి నొప్పి? నీ కాళ్ళ మీద కదా, నీకేంటి నొప్పి? నీ కంట్లో పొడుస్తున్నాను కదా, నీకేంటి నొప్పి అన్నట్లుగా లేదు. అసలు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు లేదా విమర్శిస్తున్నారు అంటే ఎంత తీవ్రతకి, ఎంతకు తెగించి, ఏ లక్ష్యంతో కదా. ఆర్ఎస్ఎస్ అంటారు. ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళండి, ఓపెన్గా ఉంటాయి. ఎక్కడన్నా ఒక్క అభ్యంతరకరమైనటువంటి విషయం ఉంటే తీసుకుని బయట పెట్టేయండి. అలాగే మదర్సాలకు వెళ్ళండి, ఆర్ఎస్ఎస్ కేంద్రాలకు వెళ్ళండి, మదర్సాలకు వెళ్ళండి, చర్చిలకు సంబంధించి మిషనరీ కార్యకలాపాలకి వెళ్ళండి. ఈ మూడే కదా ప్రధాన మతాలు ఇక్కడ. సో ఈ మూడింటికి సంబంధించి లైవ్ టెలికాస్ట్లు పెట్టేసుకోండి. కానీ అలా చేయరు. నిజ నిర్ధారణ కోసం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అలాంటివి సేకరించడం చేయరండి. ఆర్ఎస్ఎస్ తన కేంద్ర కార్యాలయం నుంచి మొదలు పెడితే ప్రతి కార్యాలయంలోకి అనుమతిస్తుంది నాకు తెలుసు, ఏమన్నా ఎక్స్పోజ్ చేయాలి లేదా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. మరి మిషనరీలు లేకపోతే మదర్సాలు అనుమతిస్తే ఏమొస్తుందో చూడమనండి. ఉత్తి పుణ్యానికే ఆర్ఎస్ఎస్ అని ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తే ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్ జెండాకి సెల్యూట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? 2002 వరకు చేయలేదంటే అప్పటి వరకు ఉన్నటువంటి జెండాకున్న రూల్స్ ఏంటవి? ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషను నేనేదో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనిషిలాగా దాన్ని వెనకేసుకొస్తున్నట్టుగా. నేను ఏ సంస్థకు కానీ ఏ పార్టీకి కానీ వ్యతిరేకము కాదు, అనుకూలము కాదు. మన డిస్క్లైమర్ కూడా అదే. కానీ నిష్కారణంగా నిందారోపణలు చేస్తూ ఉంటే ప్రశ్నిస్తాం. ఎందుకు అంటే అనవసరంగా ఎత్తిపోస్తున్నారు దాని మీద బురద. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అంత దారుణంగా కించపరచాల్సినటువంటి నేరాలు ఘోరాలు ఏం చేసింది? కంపేర్ విత్ పిఎఫ్ఐ, కంపేర్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్ చేయండి. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తీసుకోండి, సరిపోతుంది కదా. ఇక మనువు అంటే ఎవరు? మనువాదం అంటే ఏంటి? అందులో ఏముంది? 1-2 పాయింట్స్ లేదా ఒక 10 పాయింట్స్ అబ్జెక్షనబుల్ ఉన్నాయి అనుకుందాం. అసలు ఈ మను చరిత్ర అని పుస్తకం పట్టుకొని చెంకలు పెట్టుకొని తిరిగి అందులో ఉన్న పాయింట్స్ బట్టి హిందువులు బతుకుతున్నారా? లేదే. కానీ దాని పేరిట హిందువులను ఎందుకు తోలనాటం? మనువాదులు ఎవడు మనువాదులు? ఆ మనువుకు సంబంధించిన పుస్తకాలు ఎవడింట్లోనైనా ఉంటాయా? ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇవే మనకి తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. మనువు అంటే ఏంటి? దాని నిర్వచనం ఏంటి? అసలు మనువు అంటే మనిషా? మనువు అంటే కాలమా? మనువు అంటే ఏంటి? దాని గురించి వర్ణించాలంటే ఒక 10 నిమిషాల వీడియో సరిపోదు. తెలుసుకోవడానికి ఇష్టపడరు. అందులో ఏదో ఉంది, ద్వేషం ఉంది, విద్వేషం ఉంది. అది ఎవడన్నా పెట్టుండొచ్చు, లేకపోతే అందులో అలా రాసి ఉండొచ్చు. ఎందుకు రాశారు అనేది డిబేటబుల్ అంశం కావాలి. అబ్జెక్షనబుల్ అయితే రిమూవ్ చేయాలి, అమెండ్మెంట్ ఈజ్ దేర్. అలాగే అన్ని మతాల్లోనూ ఉన్నటువంటి అబ్జెక్షన్స్ గురించి మాట్లాడాలి. ఆ ధైర్యం చేయరు. కేవలం హిందూ మతం ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. మీరు పొరపాట్లు ఉన్నాయని చెప్పండి, దాన్ని తీసేసుకుంటారు, పక్కకు పెట్టేసుకుంటారు. ఎవడు అడ్డు చెప్తాడు? ఒకే ఒక్క మతం నేనెందుకు అంటే నేను పర్సనల్గా హిందువుగా పుట్టానని వెనకేసుకు రావడం కాదు. ఒకే ఒక్క మతం, హిందూ మతం లేదా హిందూ ధర్మం ఎందుకు గొప్పది అంటే సంస్కరణల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది సిచ్యువేషన్స్ని. మూఢత్వం ఉండదు, ఉగ్రవాదము, ఉన్మాదము ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళే కొట్టుకుంటారు కులాల పేరిట, ఇతరత్ర పేరిట. కానీ మతాల పేరిట ఒకరి మీద దాడి చేయడం ఇలాంటివి లేవు. కానీ ఈ మధ్య ఇళ్లలోకి వచ్చి మత మార్పిళ్లు చేస్తున్న కొంతమంది మీద తిరగబడుతున్న వైనం నిజంగా ఒక రకమైన దురదృష్టకరమే. కానీ తప్పనిసరి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇంట్లో ఒకరిని మార్చేశారనుకోండి మతం, ఆ ఇల్లే నరకం అయిపోతుంది. గొడవలేక నిరంతర నరకం, అగ్ని. కనుక ఇప్పుడు వాటిల్లోంచి పుట్టినటువంటి ఒక నిరసన లేదా ఇతరత్రవి ఏదైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం అది యాక్సెప్టబుల్ కాదు. చట్ట పరిధిలో ఎంతటి నిరసనైనా మనం వ్యక్తం చేయొచ్చు. ఈ పరిస్థితులు తావు తీసే ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు? నిరంతరం హిందూ అని కూర్చడం వల్ల. ఇంకా ఈ మూఢనమ్మకాల విషయంలో కూడా ఎంతసేపు హిందువుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సరే, హిందువుల్లో మూఢనమ్మకాలు ఉంటే కలిసి కొట్లాడదాం, పోరాడదాం, తప్పకుండా పోరాడదాం. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో అయినా దొంగ బాబాలు కావచ్చు, తాయెత్తులు కావచ్చు, ఇత్రాది మాలలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. అబ్బా అలాగే వాళ్ళు అమ్ముతున్న కొబ్బరి నూనెల గురించి, వీళ్ళు కడుతున్నటువంటి తాయెత్తుల గురించి, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, మనం క్వశ్చన్ చేయాలి. కేవలం హిందువుల గురించి మాట్లాడితే మీ యొక్క భావజాలం మీద అనుమానం రాదా? మీరు ఒక మతానికి, ఒక దేశానికి వ్యతిరేకం అని అనకుండా ఎలా మిమ్మల్ని కాపాడుకుంటారు? అలా అంటే నేరం అనేలాగా మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు? అలాగే ఆర్మీని జీతగాళ్ళుగా చూసే భావజాలం కూడా గొప్పదా? అది కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడంతో సమానమా? ఆర్మీలో ఉన్నటువంటి జవాన్లు జీతగాళ్ళు ఎలా అవుతారు? మరి ఇక్కడ సాయి పల్లవి లాంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి మన ఆర్మీ టెర్రరిస్టులా కనిపిస్తారు, మన ఆర్మీకి పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులా కనిపిస్తారని చాలా విశాల హృదయంతో ఎక్స్ప్లెయిన్ చేసే అంత గొప్ప తత్వం ఉంది మనలో. ఎవరు ఎక్కిస్తున్నారు ఇదంతా? అది కరెక్టా? ఎంతమంది జీతాలు తీసుకునే వాళ్ళు ప్రాణాలు అర్పించేస్తున్నారండి దేశం కోసం? ఒక్క ఆర్మీ తప్ప.
కనుక ఆర్మీ అంటే ఒక జీతానికి సంబంధించిన కేటగిరీ కాదండి, మనందరి జీవితాలను నిలిపేటటువంటి కేటగిరీ. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అలా కాకుండా దాన్ని కించపరచడం, అది కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడంతో సమానమంట. ఎట్లా వస్తుంది? అది దేశ వ్యతిరేకత అవుతుంది. ఇక పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలపై ప్రేమ, మొన్నటి ఉద్రిక్త పరిస్థితులు తీసుకోండి. అలాంటి తరుణంలో ఎలా ఉండాలి? మనం ఒక సైడ్ తీసుకోవాలి, మన దేశం అటు శత్రు దేశం, ఇట్లనే ఉండాలి. అటువైపు అమాయకులు చచ్చిపోతారు, ఇటువైపు అమాయకులు చచ్చిపోతారు, రెండు వైపుల ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఈ బట్టకాయల పర్ఫార్మెన్స్ మనకెందుకు? మనం మాట్లాడాల్సింది ఏంటి? ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు మనం సంఘటితమై శక్తివంతులుగా ప్రతిఘటించాలి. అలా కాకుండా లేనిపోని పుల్లలు దిశానిర్దేశం చేసేటాలు గవర్నమెంట్ని, ఆర్మీని. అప్పుడు మనం క్వశ్చన్ చేయకుండా ఉంటామా? అలాంటి క్వశ్చనింగ్ని గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసేదానిలాగా చూస్తామా? కానే కాదు కదా. ఇక మన జవానులు, మన విమానాలు ఎన్ని కూలాయి? రాహుల్ గాంధీ గారు, ఎన్ని కూలాయి విమానాలు పాకిస్తాన్ కొడితే? అలాగే అప్పుడు పిఎల్ఏతో సంఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు మన సైనికులు చనిపోతే ఎంతమంది చనిపోయారు లెక్క చెప్పండి, ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారేమో అని మాట్లాడింది ఇదే రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది దేశ వ్యతిరేకత కాదా? జవాన్లను క్రిటిసైజ్ చేయడం లేదా ఆర్మీ వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా, దాన్ని బలహీనపరిచేలాగా, దాని ఆత్మవిశ్వాసం మీద కొట్టేలాగా మాట్లాడితే అది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం ఎలా అవుతుంది అధ్యక్ష? కానే కాదు కదా. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వక్ఫ్ కానీ, ట్రిపుల్ తలాక్, సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ, ఆర్టికల్ 370 రద్దు, వీటి గురించి ఓపెన్గా మాట్లాడవచ్చు కదా. ఇవి మంచి నిర్ణయాలని తీసుకోవచ్చు కదా, ఎందుకు కాదు? వక్ఫ్ అనేది మంచి నిర్ణయం కాదా? దయచేసి చెప్పమనండి ఓపెన్ డిబేట్కి వచ్చి. ఇది కూడా ఆ ముస్లిమ్స్ని అణచివేసేటటువంటి ఒక నిర్ణయంలాగా ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ప్రమోట్ చేయడం, వాళ్ళు రెచ్చిపోవడం, వీళ్ళ వీడియోలు వాళ్ళు షేర్ చేయడం. చూసుకోండి, మన వీడియోస్ ఎవరు షేర్ చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ట్రిపుల్ తలాక్, మరి స్త్రీల హక్కుల గురించి మాట్లాడే మనం ట్రిపుల్ తలాక్ని ఎంత సాదర స్వాగతం చెప్పాలి? అప్పుడు మనం సైలెంట్గా ఉంటాం. సిఏఏ విషయంలో కూడా అంతే, ఎన్ఆర్సీ విషయంలో కూడా అంతే, అన్ని అబ్జెక్షనబుల్లే. యూసీసీ అందరం కలిసి ఉండాలి, మనం లౌకిక దేశం అని అంటాం. అందరం కలిసి ఉండాలంటే అందరికి ఒక చట్టం ఉండాలి కదా. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు వద్దు? పర్సనల్ చట్టాలు, పర్సనల్ లాలు ఒక్కొక్కరికి, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పర్సనల్ లా అంట. ఇదేంటిది? ఈ దౌర్భాగ్యం ఈ దేశంలో తప్పు కదా. మరి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమానత్వం, ఈ మాటలన్నీ మాట్లాడేవాళ్ళు చెప్పండి ఇప్పుడు యూసీసీ గురించి ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు? దాన్ని అది కన్ఫర్మ్గా గవర్నమెంట్ తెచ్చి తీరాలి అని ఎందుకు ప్రెజర్ పెట్టట్లేదు మీరు? కాబట్టి అవన్నీ కూడా అనుమానాస్పదమే. ఇక ఆర్టికల్ 370 రద్దు చేసాం. ఇది మనల్ని పట్టి పీడించినటువంటి ఒక విషనాగు లాంటిది. అలాంటి దాన్ని రద్దు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది? మేము దాన్ని పునరుద్ధరిస్తామంటుంది. అంటే మళ్ళీ వేర్పాటువాదం, ఉగ్రవాదం, అక్కడి నుంచి మళ్ళీ దేశం మొత్తం మీద బాంబు పేలుళ్ళు, చంపడాలు, చచ్చిపోవడాలు ఇవే ఉంటాయి. దీన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? కాంగ్రెస్ పార్టీ మీరు అలా మాట్లాడకూడదు, రాహుల్ గాంధీ మీరు అలా మాట్లాడకూడదు అని. ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు మాట్లాడాలి కదా. దేశం అనే సబ్జెక్ట్ వచ్చేసరికి ఇరువైపులా ఒకే వాదన ఉండాలి. లేదు, అది కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడంతో సమానం అంట. ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? మనసున్న వాళ్ళు, దేశం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, మానవత్వం అనేది ఉన్నవాళ్ళు. ఇక కులం పేరుతో మతాంతర వివాహాలు చేయడాన్ని కూడా మనం చాలా పాజిటివ్ వేలో చూడాలి. అది హిందూ వ్యతిరేకత కాదంట. మతాంతర వివాహాలు చూసుకోండి, హిందూ స్త్రీలు మాత్రమే ఇతర మతాల వారిని పెళ్లిళ్ళు చేసుకోవాలి. పర్సంటేజ్ చెప్తున్నాను, మెజారిటీ 99%. అలాగే ఈ కులం పేరుతో, అంటే అక్కడ కులాంతర వివాహాలు అని చెప్పేసి మీటింగ్లు పెడతారు, జరిగే మతాంతర వివాహాలు. ఎందుకంత క్లారిటీ లేదు? కులం వేరు, మతం వేరు. ఇలా వీటిని మనం అబ్జెక్ట్ చేసామనుకోండి, మళ్ళీ విక్టింగ్ కార్డులు వాడతారు. ఇక బీజేపీ భుజంపై నుంచి హిందువుల్ని తోలనాటం, ఇది కూడా మనం అబ్జర్వ్ చేసాం. బీజేపీని క్వశ్చన్ చేయాలంటే బీజేపీనే క్వశ్చన్ చేయాలి. ఆ బీజేపీ హిందుత్వ పార్టీ అంటారు, ఒకసారి హిందుత్వ పార్టీ కాదంటారు, బీజేపీ హిందువుల కోసం లేదంటారు, హిందువుల కోసం ఉందంటారు. క్లారిటీ లేదు. బీజేపీ ఏం చేసినా కూడా అది ఒక మతోన్మాదపు పార్టీ, ఎందుకంటే అది హిందుత్వం గురించి మాట్లాడుతుంది కనుక. సరే, హిందుత్వం గురించి మాట్లాడుతుంది కాబట్టి హిందువుగా నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తానంటే బీజేపీ ఏమన్నా హిందువుల పార్టీయా అంటారు. మళ్ళీ టంగ్ ట్విస్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఆలోచించాలి క్వశ్చన్ చేసే ముందర. ఇక శత్రుత్వ భావనలు పెంపొందించడం ఎలా అంటే, ఎంతసేపు మెజారిటీ మతం, ఉదాహరణ చెప్తున్నాడు, ఓపెన్గా మాట్లాడుకుందాం. హిందువులంట క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అణచివేస్తున్నారంట. హిందువుల వలన, హిందూ ఉన్మాదులు, ఈ మనువాదులు, ఈ బ్రాహ్మణవాదుల వలన ఈ ఇతర మతాల వారు అణచివేయబడుతున్నారు. ఎంతవరకు అది సమంజసం? ప్రాక్టికల్గా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూసుకోవచ్చు కదా. హిందువులు ఒకప్పుడు ఎంత శాతం ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం ఉన్నారు? ఎన్ని రాష్ట్రాల్లో ఒక 5% బిలో ఉన్నారు? మిజోరాం, నాగ్పూర్, ఇంకా కేరళ ఇత్యాది రాష్ట్రాలు తీసుకోండి, అక్కడ క్రమేపీ తగ్గుతోంది. కారణం మత మార్పిళ్ళు పెరుగుతున్నాయి. కనుక ఎవరిది ఉన్మాదం, ఎవరిది ప్రచారం, ఎవరిది విస్తృతి, ఎవరిది వ్యాప్తి, ఎవరిది కృషించిపోతున్న పరిస్థితి? హిందువులది కాదా? సో అటువంటి హిందువుల పట్ల సానుకూలత వ్యక్తపరిచి అన్ని మతాలు సహజంగా వాటి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలి. సంస్కరణలతో
అని చెప్పగలగాలి కానీ కేవలం హిందువులనే విలన్ హిందుత్వం విలన్ అని చెప్తే ఆటోమేటిక్గా మీ వీడియోస్ విని వీళ్ళు హిందువుని చూడంగానే ఏదో రాబందుల్లా ఫీల్ అవుతారు. అలాగే ఇతర మతాలు ఏదైనా సరే, అటు ఇస్లాంని లేదా క్రిస్టియానిటీని వీళ్ళు ఉన్మాదులు అని చెప్పడం వలన వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఈ వాతావరణం క్రియేట్ చేయబడింది. ఎవరి వలన చూసుకోండి. నా వీడియోలు పబ్లిక్గా ఉంటాయి, మీ వీడియోలు పబ్లిక్గా ఉంటాయి, అందరి వీడియోలు పబ్లిక్గా ఉంటాయి. చూసుకోండి, తరచు చూసుకోండి. ఎవరెవరిని రెచ్చగొడుతున్నారో చూసుకోండి. ఒక హిందువుగా నేను హిందువుల్ని చైతన్యపరచడం వేరు, ఇంకొకరి మీద రెచ్చగొట్టడం వేరు. నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పడం దాని అర్థం ఇంకొకరిని వేసేయని కాదు. కనుక ఈ రీడ్ బిట్వీన్ ద లైన్స్ తెలుసుకొని ఆ సున్నితమైనటువంటి అంశాల విషయంలో స్పందించేటప్పుడు కాస్తైనా చిత్తశుద్ధితో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని మీరు అనేది. ఎవరు అంటే ఈ రెండు రకాల వాదనలు చేసేటప్పుడు నేను ఒక వైపు ఉన్నాను కదా, అటువైపు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కశ్మీర్ అంశం కానీ ఇతరత్ర కొన్ని వివాదాస్పదమైన ఇష్యూస్ వచ్చేటప్పుడు మనం భారత్కు అనుకూలంగా మాట్లాడాలి. అంతేగాని అది ఒక సెపరేట్ కంట్రీ లాగానో అది ఒక వేరే దేశం లాగానో మాట్లాడితే అది దేశ వ్యతిరేకత కాకుండా ఎట్లా ఉంటుంది? కశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే మోదీ చేశాడని చెప్పడం, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా డ్రామాలు అనడం, ప్రూఫ్లు అడగడం, ఇవన్నీ కూడా దారుణాతి దారుణమైన దేశ వ్యతిరేకపు కోతలు కావా అండి? పహల్గాం ఉగ్రదాడి ఘటన మోదీ చేసింది, బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిందా? ఎట్లా మాట్లాడతారు అలాగా? ఏమన్నా అంటే బీజేపీని క్రిటిసైజ్ చేస్తున్నాం, హిందువులు హిందూయేతరులు అని చెప్పేసి అక్కడ చంపితే అక్కడ మతం ఎక్కడొచ్చింది? ఉగ్రవాదులు అట్లా చంపలేదని అనడం హిందూ వ్యతిరేకత కాదా? ఇలా ఉంటుందన్నమాట. ఇంకా దీంతో పాటుగా జనరల్గా దేనికన్నా ఒక పరిధి ఉంటుంది. అందుకన్నాను కదా, అతి ఎల్లవేళలా ప్రమాదమే, అతి సర్వత్రా వర్జయేత్. ఈ వ్యక్తిత్వ దూషణలు చేయటం, నేను ఇది అందరికీ చెప్తున్నా. ఒక వ్యక్తి మనకి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు, అది అబ్జెక్షనబుల్గా ఉన్నప్పుడు దాన్ని ఖండించాలి సబ్జెక్టుతో. అంతేగాని ఎం వర్డ్స్తో పిచ్చి మాటలతో దూషిస్తే ఏమొస్తుంది చెప్పండి? నిజంగా అంత కసే ఉంటే ఒక సబ్జెక్టు తీసుకొని ప్రిపేర్ అయ్యి దాన్ని వీడియోల ద్వారా చెప్పండి, లేదా వీడియోల ద్వారా చెప్పండి అని చెప్పేసి మీకు అనుకూలమైనటువంటి ఆ వాతావరణం ఉన్న చోట పంచండి ఇన్ఫర్మేషన్. అలా చేయాలి. లేదా కామెంట్స్ రూపంలోనే వాళ్ళు పెడుతున్న నెరేషన్కి మీ నెరేషన్ని కౌంటర్ ఇవ్వండి, సరిపోతుంది కదా. తిట్టడం ఈ కేవలం ఇక్కడే కాదండి, ఏ స్త్రీ అయినా లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ చేస్తే దారుణంగా తిట్టడం. ఇది కొంచెం సబ్జెక్ట్ వేరే అయినప్పటికీ చెప్తున్నా. ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, ఒక స్త్రీ కాస్త ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకుంటే చాలు ఇష్టారాజ్యంగా తిడుతూ ఉన్నారు. ఎవరిచ్చారు హక్కు? తిడుతున్న వాళ్ళు ఎవరు? మెంటలెక్కిపోతుంటుంది అనమాట సమాజం ఎంత విషతుల్యమైందా అని చెప్పడానికి. అలాగా దూషించటము, వెక్కిరించటము, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఇది జర్నలిజము, ఇది మా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆటోమేటిక్గా దాని రియాక్షన్స్ కూడా అట్లానే ఉంటాయి. తప్పదు అన్నప్పుడు రణరంగంలోకి ఎవడన్నా దిగుతాడు. అలా కాకుండా మొత్తం అంతా కూడా మేధోపరంగా చర్చలు జరగాలి, మేధోపరంగా వాదోపవాదనలు జరగాలి, జనాలు బాగుపడాలి, అల్టిమేట్గా దేశం బాగుపడాలి. అలా కాకుండా ఏమవుతుంది, రైట్ వర్సెస్ లెఫ్ట్ అని చెప్పేసి రకరకాల పదప్రయోగాలతో ఒకరినొకరు చక్కగా వేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితి. నేను కూడా అవతల వాళ్ళ బట్టి రియాక్ట్ అవుతూ ఉంటాను, కానీ నాకు ఒక రకంగా పర్సనల్గా ఇష్టం లేకపోయినప్పటికీ కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను వాడను. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏమంటారు, అంధభక్తులు, మనువాదులు, బ్రాహ్మణిజం, బత్తాయిలు, మూఢనమ్మకాలు అని ఇత్యాది పేర్లతో కదా హిందువుల్ని లేదా దానికి సంబంధించిన సంస్థల్ని క్రిటిసైజ్ చేస్తారు. మరి ఇటువైపు ఉన్న వాళ్ళని ఏమంటాము మనం? గొర్రెలు, లిబరాండ్లు, బట్టకాయలు, ఎర్ర పువ్వులు, బ్యాచ్లు, చైనా బ్యాచ్ అని, సోరోస్ బ్యాచ్ అని ఇలా అంటారు. ఇవన్నీ కేవలం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల క్రియేట్ అయినటువంటి వర్డ్స్. ఇవి కూడా అవసరం లేదు, అటు ఆగితే ఇటు ఆగుతాయి, ఎవరు అవసరం లేదు. సబ్జెక్ట్ మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఎవడు కూడా అబ్జెక్ట్ చేయడు. కానీ నువ్వు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే క్రమంలో దేనిని కొడుతున్నావు? హిందుత్వాన్ని కొడుతున్నావా, దేశాన్ని కొడుతున్నావా? ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే సరిపోతుంది. మన వీడియోలు ఎవరు షేర్ చేస్తున్నారు, మన వీడియోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు మనకు మద్దతు పలుకుతున్నారు, మద్దతు పలికే వారి భావజాలం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆచార సంప్రదాయాలను కలిగి ఉన్నారు, దీన్ని బట్టి మన క్యారెక్టరు, మన క్రెడిబిలిటీ తెలిసిపోతుంది. మన వీడియోల్ని ఒక ఉగ్రవాద సానుభూతిపరుడు, ఉగ్రవాద లింకులు ఉన్న అనుమానితులు ఇలాంటి వాళ్ళు కనుక షేర్ చేశారనుకోండి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. అంతే నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.